ప్రియమైన సహోదరి సహోదరులను యేసుక్రీస్తు ప్రభు నామంలో రూత్ ప్రేయర్ ఫెలోషిప్లోకి ఆహ్వానిస్తున్నాము. మనము మన ముందు తరాలు వారికి ఆధ్యాత్మికంగా అందించవలసిన అంశములు అని చూస్తున్నాం కదండి. 7 అంశాల్లో 5వ అంశము ప్రార్థనా జీవితము అనేది క్రైస్తవత్వంలో మొట్టమొదటి అడుగు. క్రైస్తవులుగా మనం జీవించాలి అంటే మన ఊపిరి, మన హృదయము ప్రార్థన. అలాంటిది ఈ ప్రార్థనా జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా యేసు ప్రభువు మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగంలో 5వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం 7వ అధ్యాయం ఈ 3 అధ్యాయాలు కూడా మన ప్రార్థనా జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటివండి. ఈ 3 అధ్యాయాలు మనం ఎంత బాగా మనము ధ్యానించి ప్రతి వాక్యమును కనుక మనము అర్థం చేసుకోగలిగినట్లయితే మన ప్రార్థనా జీవితం ఎంతో బలముగా యేసు ప్రభువు చెప్పినటువంటి ప్రతి మాటలోనూ మనము జీవించగలుగుతాము. 3 అధ్యాయాల్లోనూ ఒక 2 వచనాలు మాత్రమే తీసుకోదలిచానండి. ప్రార్థనా జీవితం గురించి విపులీకరించే ప్రయత్నం చేయబోతున్నాను. మనము చూద్దాము. మత్తయి సువార్త 6వ అధ్యాయంలోని 5, 6 వచనాలు చూద్దాము. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనగా మనము ప్రార్థన చేయటం అనేది ఇతరులకు కనబడేలాగా, ఇతరులకు చూసేలాగా చేయాలనే ఆలోచన మనకు ఉండకూడదు అనేది యేసు ప్రభువు మనకి ఇక్కడ వివరిస్తున్నారండి. అలాగే 6వ వచనంలో నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఈ ఒక్క మాటలోనే మన ప్రార్థనా జీవితం ఏ విధంగా ఉండాలని దేవుడు నిర్దేశిస్తున్నారో మనము అర్థం చేసుకోవాలండి. రహస్యమందున్న దేవుడికి నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని, అంటే మన గది అనగానే మనము రూమ్ అనుకుంటున్నాము, కానీ దేవుడి ఉద్దేశము ఈ లోకపరమైనటువంటి ఆలోచనలు, ఈ లోకపరమైన జీవితం నుంచి ఆ తలుపులు మూసేసి సరాసరిగా సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడితో మాట్లాడటమే. అటువంటి ప్రార్థన చేయమని దేవుడు మనల్ని ఇక్కడ నిర్దేశిస్తున్నారండి. అది ప్రార్థనా జీవితం. యేసు ప్రభువు ఈ విధంగా చెప్పారు కదా. పాత నిబంధన కాలంలో దేవాది దేవుడు ఏమి వివరించారో చూద్దామండి. నిర్గమాకాండం 25వ అధ్యాయము 21వ వచనం 22వ వచనం చూద్దాము. సృష్టికర్త అయిన దేవాది దేవుడు ఆయన హస్తముతో, ఆయన యొక్క వేలుతో వ్రాయబడినటువంటి ఆ యొక్క 10 ఆజ్ఞలను శాస్త్రములుగా ఎలాగ ఉంచాలి అన్నది దేవాది దేవుడు చెప్తున్నారండి. నేను నీకు ఇచ్చు శాస్త్రములను ఆ మందసములో ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండి శాసనములు గల మందసము మీద నుండి 2 కేరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పేదను అని మోషేతో చెప్తున్నారండి. దేవాది దేవుడు రాసిచ్చినటువంటి ఆ పలకలని మందసము ఏ విధంగా చేయాలని నిర్గమాకాండంలో నిర్దేశించారు. ఆ విధంగా తయారు చేసిన మందసములో ఆ ఆజ్ఞలు ఉంచి ఏమేమి చేయాలని దేవాది దేవుడు మోషేకి తెలియపరిచారో అవి నేను నీకు అక్కడికి వచ్చి చెబుతాను అన్నారు. అనగా ఈ 2 వచనాలని బట్టి మనకు అర్థమవ్వాల్సిందండి, మన హృదయమే మందసముగా దేవుని యొక్క శాస్త్రములు, కట్టడలు, నిబంధనలు మన హృదయం అనే పలక మీద మనం రాసుకొని యేసు ప్రభువు చెప్పినట్టుగా మన గది తలుపులు మూసుకొని రహస్యమందున్న మన దేవాది దేవునితో మనము మాట్లాడటమే. అదే మన మందసము. అక్కడికి మనం ఎప్పుడైతే మన తలుపులు మూసుకొని మనం వెళ్తామో మన దేవాది దేవుడు కూడా ఈ నిర్గమాకాండము 25వ అధ్యాయంలోని 21, 22 వచనాల్లో చెప్పినట్లుగా మనతో మాట్లాడటానికి మన వద్దకు దేవాది దేవుడు దిగి వస్తారని. అదే ప్రార్థనా జీవితము. తలుపులు ఎందుకు మూసుకోమన్నారని అంటే లోకపరమైన ఆలోచనలన్నీ మనం తీసేసుకోవాలని చెప్పాను కదా. అప్పుడు మన హృదయంలో ఏమి ఆలోచనలు ఉన్నాయో అవన్నీ లోకపరమైన వాటిని తీసేసుకుంటూ దేవాది దేవుడు మనలో తప్పులు, మన పాపాలు, మనము చేస్తున్నటువంటి మన అంతరంగాల్లోంచి క్రీస్తు రక్తంతో కడగబడి ముద్రించబడిన మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి మన చుట్టూతో ఉన్న మనుషులు బట్టి మన హృదయం కదిలించబడినప్పుడు మనలో ఆలోచనలు వస్తాయి. మనం పాపంలోకి పడిపోకపోవచ్చు,
పాపము చేయకపోవచ్చు, కానీ మన హృదయంలో వచ్చే ఆలోచనలు కూడా అవి అంగీకారయోగ్యమైనవి కావు కనుక ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాన్ని ఆయన పరిశీలిస్తూ ఉంటారు. మనము జీవము కలిగిన వాక్యం చదువుతూ ఉండగా మన హృదయాన్ని ఆయన శుద్ధీకరిస్తూ ఉంటారు. మనలో ఉన్న లోపాలు చెబుతూ ఉంటారు. ఆ వాక్యం మనల్ని లోపాలు ఎత్తి చెబుతూ ఉంటుంది. మన లోపాలు ఎత్తి చెప్పినప్పుడు మనము దాన్ని అక్కడ మనం అంగీకరిస్తూ ఆ ప్రవర్తన మార్చమని మనం అడిగినప్పుడు మన జీవితము అప్పుడు మార్చబడుతుంది. అది ప్రార్థనా జీవితము. ఎప్పుడైతే మనం ప్రార్థనా జీవితంలోకి వస్తామో మనము ఫలిస్తాము అని 2 సమూయేలు గ్రంథంలో 6వ అధ్యాయము 11వ వచనంలో చాలా స్పష్టంగా మనకు అర్థమయ్యే విధంగా ఇక్కడ వ్రాయబడి ఉందండి. 11వ వచనానికి ముందు ఏం జరిగిందో నేను క్లుప్తంగా చెప్తాను, మీరు కూడా చదవండి. ఈ మందసము సౌలు పరిపాలించిన కాలంలో ఫిలిస్టీన్ల దగ్గర నుంచి వచ్చి మరొక దగ్గర ఉంది, కానీ అక్కడికి వెళ్ళి ఎవ్వరూ ఆరాధన చేయటం లేదు. దావీదు తన యొద్ద ఉన్నటువంటి యోధులతో బయలుదేరి మందసం తీసుకుని వస్తున్నప్పుడు అక్కడ ఒక ఘటన జరుగుతుంది. దాన్ని బట్టి దావీదు భయపడిపోయి ఓబేదోదోము ఇంటిలో ఉంచుతారు. అదే 11వ వచనంలో చూద్దాము. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదోదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదోదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. చూశారు కదండి, మందసము అతని ఇంటికి ఓబేదోదోము అనే వ్యక్తి ఇంటికి రాగానే ఆ 3 నెలల కాలంలోనే అతను ఆశీర్వదించబడ్డాడని ఇశ్రాయేలీయుల యొక్క దేశమంతా కూడా తెలియబడిందండి. అంత గొప్పగా అతను ఆశీర్వదించబడ్డాడు. అతను చేస్తున్నటువంటి మరి వ్యవసాయమై ఉండొచ్చు, వ్యాపారం అయి ఉండొచ్చు, మరి ఏ విధంగా ఆశీర్వదించారో మనకైతే ఇక్కడ వివరించలేదు, కానీ ఇక్కడ స్పష్టముగా వ్రాయబడింది, అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను. 12వ వచనంలో దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబేదోదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానిని అంతటినీ ఆశీర్వదించుచున్నాడని సంగతి దావీదునకు వినపడగా దావీదు పోయి దేవుని మందసమును ఓబేదోదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకుని వచ్చెను. ఎక్కడైతే దేవుని యొక్క మందసం ఉంటుందో అక్కడ ఫలం ఉంటుంది. అదే మాట యేసు ప్రభువు కూడా మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చాలా చక్కగా వివరించారండి. కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకుందురు అనగా ఎవరి జీవితము అయితే, ఏ క్రైస్తవుడి ప్రార్థనా జీవితము మందసము వల్లే తన హృదయమును తన జీవితమును బలిపీఠము కట్టుకుంటాడో అతని యొక్క జీవితము ఫలిస్తుంది, వారి ఫలము అక్కడ తెలుస్తుంది అంటున్నారు. అలాగే యోహాను సువార్తలోని 15వ అధ్యాయంలో 4వ వచనంలో అంటున్నారు కదా, నా యందు నిలిచియుండి మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు అనగా యేసు ప్రభువు తండ్రి అయిన దేవాది దేవుడు ఏ కట్టడలు నిబంధనలు ఇచ్చారో వాటిని మనము అనుసరిస్తూ మన జీవితంలో అన్వయించుకుంటూ మన హృదయమునే మందసముగా దేవునితో సహవాసము కలిగి ఆయనతో మన ప్రతి ఆలోచనని మనం ఆయనకి తెలియపరుస్తూ ఆయన చిత్తములో మనం నడవటమే మన యొక్క ప్రార్థనా జీవితం అండి. ఎవరమైతే అలాంటి ప్రార్థనా జీవితము కలిగి ఉంటామో వారి జీవితంలో క్రీస్తు అనుసరించి ఏ విధంగా అయితే తండ్రిని ప్రేమించి తండ్రి చిత్తములో జీవించారో మనము కూడా ఆయనను అనుసరిస్తూ నడిచినప్పుడు మన యందు ఆయన యొక్క మాటలు నిలిచి ఉంటే మనము కూడా ఫలిస్తాము. మత్తయి సువార్త 7వ అధ్యాయంలోని 20వ వచనం కూడా అదే కదా, మన ఫలములు మనం ఎలాగ క్రైస్తవ జీవితం కలిగి ఉన్నామనేది మన జీవితంలో మనం ఫలించిన విధానాన్ని బట్టే మన క్రైస్తవ జీవితం తెలుస్తుంది. మన ప్రార్థనా జీవితాన్ని బట్టే మన చుట్టూతో ఉన్నవారు ఎంతోమంది మనల్ని పరికిస్తూ ఉంటారు, మనల్ని పరిశీలిస్తూ ఉంటారు. క్రీస్తుని నమ్మాము అని మనం చెప్పుకునే మన జీవితంలో మన నడవడి మన జీవన విధానం మారినప్పుడే మన ప్రార్థనా జీవితాన్ని చూసి అనేక మంది మనల్ని అనుసరిస్తారు. కనుకనే మనల్ని బట్టి అనేక మంది దేవుని మార్గంలోకి రావాలని యేసు ప్రభువు కోరుకుంటున్నారు. కనుకనే ఈ దినము మీతోనూ నాతోనూ మాట్లాడుతున్నారండి. మన హృదయమే మందసముగా, మన జీవితమే ఒక ప్రార్థనా జీవితముగా మనం చేసుకున్నట్లయితే మన జీవితాలు ఫలిస్తాయని మరి వాక్యం సెలవిస్తోంది. కనుక మీ జీవితంలో నా జీవితంలోనూ దేవుని యొక్క ఫలమును మనం పొందుకున్నట్లుగా ఆయన మాటల్లో మనం నిలిచి ఉన్నామండి. దేవుడి వాక్యంను
దీవించునుగాక. దేవాది దేవా తండ్రి, మీరు మాతో మాట్లాడినందుకు, మా ప్రార్థనా జీవితము మా ముందు ఉన్న తరాల వారికి తండ్రి నీలో నడిపించడానికి అంగీకారయోగ్యంగా ఉండునట్లుగా నా నోటి మాటయు నా హృదయ ధ్యానమును నీకు అంగీకారము లగునుగా కానీ కీర్తనాకారుడు చెప్పినట్లుగా నీ యందు నిలిచి ఉండునట్లుగా నీ కృప మా యందు ప్రవహింపచేయండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి. మీ చిత్తము మా జీవితములలో జరుగునుగా కానీ మమ్మల్ని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, మీకు ప్రార్థనా సహాయం అందించగలము.